ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల కేంద్ర బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారం కంటే భారతదేశంలోని ప్రజల దగ్గర ఉన్న బంగారం నిల్వలు విపరీతంగా ఎక్కువంట. మోర్గాన్ స్టాన్లీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు సుమారు 34,600 టన్నులు. ప్రపంచంలోని 10 అగ్రదేశాలు కేంద్ర బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు ఎంతో తెలుసా? అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాను, భారత్, టర్కీ ఈ 10 దేశాల కేంద్ర బ్యాంకుల్లో 26,400 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఒక్క అమెరికా దగ్గరనే 8,133 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మన ఇండియా దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ 10 దేశాల మొత్తం నిల్వలు కలిపిన భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారానికి సమానంగా లేవు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు గనుల్లో నుంచి ఉత్పత్తి చేసిన బంగారంలో 16% ఇండియన్స్ దగ్గరే ఉంది. ఇదంతా ప్రభుత్వ ఖజానాల్లోనో బ్యాంకుల దగ్గర కాదు, కేవలం మన అమ్మమ్మల సంతకాల్లో, మన అమ్మల బీరువాల్లో, లేదంటే బ్యాంకు లాకర్లలో, బ్యాంకు తాకట్టుల్లో అంతా ఆర్నమెంట్స్ రూపంలోనే ఉంది. మరి ఈ బంగారాన్ని యావరేజ్ గా మొత్తం జనాభాకి గనక ఈక్వల్ గా పంచితే ఎంత వస్తుందో తెలుసా? ప్రస్తుతం భారతదేశ జనాభా లెక్కల అంచనా 145 కోట్లు. మొత్తం 34,600 టన్నుల బంగారాన్ని ఈ 145 కోట్ల మందికి గనక ఈక్వల్ గా పంచితే ఒక్కొక్కరికి 23.5 గ్రాముల బంగారం వస్తుంది. అంతేకాదు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువ $5 ట్రిలియన్ పైమాటే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం భారతదేశ జీడిపి $4.1 ట్రిలియన్. జీడిపి అంటే మన దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ. దీనికంటే కూడా భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువే ఎక్కువ.